వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. వాస్తు కోసం లేదా నెగటివ్ ఎనర్జీ లాగడం కోసమని కొన్ని వస్తువులను వాడుతూ ఉంటారు. అలాంటి వాటిలో ఫెంగ్ షూయింగ్ వస్తువులు చాలా ప్రత్యేకమైనవి. ఈ వస్తువులను వాస్తు కోసం వాడుతూ ఉంటారు. నెగటివ్ ఎనర్జీ అనేది లాగడానికి కూడా దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు ఈ ఫెంగ్ షూయి వస్తువులు ఏంటి, అవి ఎక్కడ పెట్టాలి, ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఏర్పాటు చేసే వస్తువుల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందం కోసం కొంతమంది, అదృష్టం కోసం కొంతమంది లక్కీ ప్లాంట్, ఫెంగ్ షూయి వంటి రకరకాల వస్తువులను ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా వీటిని పెట్టుకోవడం వల్ల ఇంట్లోని నెగిటివిటీ తొలగి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని విశ్వాసం. అలాంటి ఏ వస్తువులని ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడం వలన ఆ ఇంటిలో ఉండే మనుషుల మంచి చెడులు ఉంటాయని నమ్మకం. అంతేకాదు ఇంట్లోని వస్తువుల అమరికలో కూడా వాస్తు ప్రకారం ఉండడం మంచిది అని విశ్వాసం. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఏర్పాటు చేసే వస్తువుల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందం కోసం కొంతమంది అయితే అదృష్టం కోసం మరికొంతమంది లక్కీ ప్లాంట్, ఫెంగ్ షూయి వంటి రకరకాల వస్తువులను ఇంట్లో పెట్టుకుంటుంటారు. ఇలా వీటిని పెట్టుకోవడం వలన ఇంట్లోని నెగిటివిటీ తొలగి ఆర్థిక సంక్షోభాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతుంటారు. లక్కీ ప్లాంట్ ఇంట్లోనే కాదు ఆఫీసులో కూడా అందం కోసం రకరకాలుగా మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. వాటిలో ఒకటే లక్కీ ప్లాంట్. అది పెట్టుకున్నట్లయితే మనకి లక్ కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఈ మొక్కను వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. లక్కీ బ్యాంబో ప్లాంట్ను తూర్పు లేదా ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఇంటికి శుభప్రదం కూడా చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. ఇకపోతే ఇంట్లో ఫెంగ్ షూయి పిరమిడ్ను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. దీనిని ఇంటి మధ్య భాగంలో ఏర్పాటు చేసుకుంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య బంధాలనేవి బలపడతాయి. సుఖ సంతోషాలు కూడా బాగా ఉంటాయి. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. పిరమిడ్ అంటేనే బలానికి, స్థిరత్వానికి ప్రతీకగా నమ్ముతుంటారు. విండ్ చైమ్ ఇది కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీని లాగేది. ఇంట్లో విండ్ చైమ్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విండ్ చైమ్ నుంచి వచ్చే చిరు సవ్వడి వీణుల విందుగా ఉండి మనసుకు చాలా సంతోషాన్ని, ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది. మన ఇంటి వాతావరణంలో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా దూరం చేస్తుంది. వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ అనేవి సక్సెస్కు, సంతోషానికి శుభాలుగా, వాటికి గుర్తులుగా కూడా వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. తాబేళ్లు, స్టార్ తాబేళ్ళని రకరకాలుగా తాబేళ్లను కూడా ఇంట్లో పెట్టుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. తాబేలు అనేది ఏర్పాటు చేసుకోవడంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. తాబేళ్లు స్థిరత్వానికి ప్రతీకగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనిని ఇంట్లో ఏ రూపంలోనైనా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికైతే మరీ మంచిదనే చెప్పవచ్చు.